హలో, నేను మిస్ ఎస్ రావు. సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. సజెషన్ కూడా అదే చెప్తారు అందరూ. కానీ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నిన్న జరిగింది. ఆయన స్ఫూర్తి ఎప్పుడూ నిత్యం రగిలేటువంటి నడింపల్లి సీతారామరాజు గారు మాత్రం ఓపెన్ హార్ట్ సర్జరీని కాదని, విశ్రాంతిని కూడా కాదని, ఆయన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇంటరాక్ట్ కావడానికి మేము ఆహ్వానించినటువంటి సందర్భంగా ఆయన ఖచ్చితంగా వస్తానని చెప్పారు. 6 నెలల నుంచి ఆయన ఇప్పుడు కీలకమైనటువంటి సమయం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఒక బాధ్యతగా ఆయన భావించి రావడం జరిగింది ఈ షోకి. ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. మీరు సీనియర్ జర్నలిస్టు, సుదీర్ఘ పోరాటం, వామపక్ష భావజాలం, అల్లూరి సీతారామరాజు గారి ఒక స్ఫూర్తి ఇవన్నీ కలిగి ఉన్నారు. మీరు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకొని మీరు మళ్ళా పునర్జన్మ పొంది ఆరోగ్యంగా ఉన్నందుకు ఫస్ట్ ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళకి ఆ భగవంతుడికి థ్యాంక్స్ అండి. సంతోషం సుబ్బారావు గారు, థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన వెబ్సైట్ చాలా మంచి పాపులర్ వెబ్సైట్ నన్ను పిలిచారు. ఇదే నేను ఆఫ్టర్ 2 years తర్వాత ఓపెన్గా బయటికి రావటం, నా అనారోగ్య కారణంగా సడన్గా మార్పు చేయటం, మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో మీ ముందుకు రావటం జరిగింది. ఇప్పుడు గొప్ప సమయంలో భగవంతుడు నన్ను కాపాడి మళ్ళీ ఒక మంచి రాష్ట్రాన్ని, గొప్ప యోధులు పోరాడినటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఆహ్వానించినట్టునే అంగీకరించాను. ఇదే నా మొట్టమొదటి ఇంటర్వ్యూ అండి. నిన్నే మీరు అన్నట్టుగా 100వ వర్ధంతి అల్లూరి సీతారామరాజు గారు జరిగింది. గొప్ప బలిదానం చేసినటువంటి వీరుడైన, తెలుగు వాళ్ళకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తి ప్రదాత, అగ్నిజ్వాల, మండే సూర్యుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజే. అటువంటి విప్లవకారుడు బలిదానం చేసినటువంటి 100వ సంవత్సరంగా మా ఆఫీసులోని ఇతర చోట్ల జరిగినటువంటి కార్యక్రమాలకి వెళ్ళటం జరిగింది. అయితే ఈ సందర్భంగా మన అల్లూరి ఇలాంటి గొప్ప యోధులు మనకు ఇవాళ ఆంధ్రదేశంలో కావాల్సి వచ్చింది. ఏం చేతంటే చిన్న వయసులో బలిదానం చేసి 27 సంవత్సరాలకి బలిదానం చేసినటువంటి వ్యక్తి, తుపాకీ గుండెకి ఎదిరిల్లి పోరాడినటువంటి వ్యక్తి రాష్ట్రంలో మనకి ఆయన ఒక్కరే కనపడతారు. అలాగే చంద్రశేఖర్ ఆజాద్, మంగళ పాండే, తర్వాత మనకు ఉన్నటువంటి భగత్ సింగ్, రాజగురు, ఈ కోవకి చెందినటువంటి వ్యక్తే అల్లూరి సీతారామరాజు గారు కూడా. సార్, మీరు అల్లూరి సీతారామరాజు గారి మీద ఒక బుక్ కూడా రాశారు. నరేంద్ర మోడీ గారి అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ 2 years బ్యాక్ ఈ బుక్ కూడా రిలీజ్ చేశారు. ఏంటి సార్, మీరు ఆదర్శమా మొత్తం కంప్లీట్గా అల్లూరి సీతారామరాజు గారిని? అది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీరు చూపించండి. ఎందుకంటే దాంట్లో ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సహాయ సహకారాలతోటి నాకు చిన్నప్పటి నుంచి ఒక భక్తి భావం, ఒక విప్లవ భావం ఆయన పట్ల ఉండటం, అల్లూరి సీతారామరాజు గారి గురించి రాయటం, ఆ విగ్రహానికి ఆయన పేరు కూడా అల్లూరి సీతారామరాజే, విగ్రహ ప్రదాత. ఆయన ఇంచుమించుగా 5 కోట్ల రూపాయలు దానికోసం ఇచ్చారు. వారు మా స్నేహితులు. అలాగే ఈ ప్రింట్ చేసినటువంటి మా మేనల్లుడు, మా అక్కగారు అబ్బాయి సీతారామరాజు, అతని పేరు సీతారామరాజే. అలాగే అలాగే అక్కడ విప్లవ సమితి సంబంధించిన డిఎస్ఎన్ రాజు గారు అమలాపురం, ఆయన కూడా బ్యాంక్లో సర్వీస్ చేసి గొప్ప సర్వీస్ ఓరియంటెడ్ పర్సనాలిటీ. ఇక అది అట్లా సీతారామరాజు గారి కాంబినేషన్ తోటి ఉన్నటువంటి పుస్తకం అండి. అది ఒక 10,000 కాపీలు మా మేనల్లుడే పెనుమతి సీతారామరాజు రాంబాబు అంటాం, అతనే ఫ్రీగా ప్రింట్ చేసి ఇచ్చారండి. సో వన్ ఆఫ్ ద మార్వలస్ బుక్ అండి అది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి మేము, ఎందుకంటే ముందు నుంచి నా చదువుకున్న రోజుల నుంచి అల్లూరి ఎక్కడెక్కడ ఆయన పోరాటాలు చేశారు, అక్కడికి వెళ్ళి ఎన్టీ రామారావు గారి ప్రోద్బలంతో వెళ్ళి ఆయన చేతే మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన వెంటనే రవీంద్ర భారతిలో జరిగినటువంటి అల్లూరి జయంతికి జూలై ఏదైతే ఉందో ఆయన బర్త్డే నాడు ఆయన వచ్చి అంటే జూలై ఆయనకి బర్త్డే ప్రధానమైనటువంటి రోజు కాబట్టి రామారావు గారు రావటం, అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు రవీంద్ర భారతిలో. ఆయన అప్పుడు మేమంతా యువకులం, సాగి ప్రసాద్, డాక్టర్ రామచంద్రరాజు గారు, సాగి నారాయణరాజు గారు, ఇలాంటి వాళ్ళందరి ప్రోత్సాహంతో ఆనాడు ఉన్నటువంటి యువకులంతా మేము ముందుకు వచ్చి మంప, కృష్ణదేవిపేట, అడ్డతీగల ఆయన ఎక్కడ పోరాటం చేశారో ఆ ప్రాంతాలకు అవన్నీ బ్రీఫ్గా అందులో పుస్తకంలో సంక్షిప్తంగా ఉన్నాయి. ఈవేళ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన ఎకనామిస్ట్ దాంట్లో మీరు ఒక రాసినట్టున్నారు, ద వరల్డ్ అవైట్స్
యువర్ డెసిషన్ ఎన్ సీతారామరాజు గారు. ఇదేంటి సార్? అవునండి, అది ఏంటంటే లండన్ నుంచి పబ్లిష్ అయ్యే పుస్తకం అండి. 2003లో నాకు వాళ్ళు పంపించారు. మీరు కూడా దీంట్లో ఆర్టికల్స్ రాయాలి, మీరు మంచి డైనమిక్ అండ్ యంగ్ జర్నలిస్ట్ అనేటువంటిది వచ్చింది, అంచేత మా దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వాలి, మీ ఆర్టికల్స్ కావాలనేటువంటి పంపించినటువంటిది. అలాగే ఎందుకంటే మీరు అడుగుతున్నట్టుగా మాకు అల్లూరి ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్కి అల్లూరి ప్రతి ఊళ్ళోనే అల్లూరి పట్టాల్సినటువంటి సమయం వచ్చిందండి. అవును, ఆ సమయం గురించి మాట్లాడదాం సార్. ఇది మీకు చలనచిత్ర నంది బహుమతుల ప్రధానోత్సవం, మీరు సభ్యులుగా కూడా ఉన్నారు. అవునండి. సో ఈ చాలా సంతోషం అండి ఇది. ఎందుకంటే 2004లో అది దానికి ఒక ఉన్నత బోర్డు మెంబర్గా ఉండాల్సి వచ్చిందండి. నన్ను కోరి వాళ్ళు పిలిచారు. బాలయ్య గారు, సినిమా యాక్టర్ బాలయ్య గారు, రామారావు గారు పనిచేస్తారు, ఆయన చైర్మన్గా ఉన్నారు. జయసుధ గారు, నేను, ఎస్వి కృష్ణారెడ్డి గారు, మేమందరూ కూడా దాంట్లో ఉండి మొట్టమొదటి 5 అవార్డులు వచ్చినటువంటి పిక్చర్ ఏంటో ఆనంద సినిమా అండి. శేఖర్ కమ్ముని మొదటి సినిమా అది. చాలా మంచి సినిమా. నంది అవార్డులు కూడా మీరు నంది అవార్డు మెంబర్గా. గిన్నిస్ వరల్డ్ సర్టిఫికేట్ ఒకటి మీరు అదే అవును, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఆ సర్టిఫికేట్ నాకు ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే అన్నమయ్యకి సంబంధించినటువంటి ప్రోపగండా సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం కాబట్టి ఆ రోజున వారు దాన్ని ఇవ్వటం జరిగిందండి. సో అంటే ఒకేసారి 1 lakh మందిని మొబిలైజ్ చేసి చేసినట్టు గొప్ప కార్యక్రమం అండి. ఇలాగా అన్ని రంగాల్లోని ఏదైతే ఉందో మన రాష్ట్రంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు స్ఫూర్తి రగిలించాలనే భావంతో ముందుకు హార్ట్ సర్జరీ కూడా చేసిన తర్వాత కూడా. సో ఇది మనం నడింపల్లి సీతారామరాజు గారి గురించి ప్రత్యేకంగా నేను అందుకే ఇవన్నీ చూపించి నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సీనియర్ జర్నలిస్టు, నిష్పక్షపాతంగా తన వాయిస్ని ఉన్నట్టు వినిపించేటువంటి జర్నలిస్టు. అందుకే ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి క్రిటికల్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటానికి మేము ఆహ్వానించడం జరిగింది. సీతారామరాజు గారు, ఇప్పుడు మామూలుగా అల్లూరి సీతారామరాజు గారి విప్లవ ఒక ఉద్యమం నుంచి, ఆ స్ఫూర్తి నుంచి వచ్చిన మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ అలానే ఉండాలని అనుకుంటున్నారా ఇప్పుడుండే పరిస్థితుల్లో? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇది అవర్ హీరో అండి, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అండి. పర్టికులర్లీ తెలుగు వాడికి గొప్ప ఆయన విప్లవవాది, గొప్ప పోరాట యోధుడు. ఏ కాజ్ కోసం పోరాడాడో అట్టడిగిన వర్గాలకి, ట్రైబల్స్ కోసం పోరాడి తన జీవితాన్ని త్యాగం చేసి బలిదానం చేసి తుపాకీ ఊళ్ళకి ఎదిరిల్లాడు. అటువంటి విరోచితమైనటువంటి యువకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావాలి. త్యాగం చేసినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇదివరకు నక్సలైట్ ఉద్యమం జరిగింది, వందలాది మంది చనిపోయారు. దాని కూడా యువకులు ఎంతోమంది ఉన్నారండి. డాక్టర్ శాగంటి భాస్కర్రావు గారు, ఇలాగా అంత యువకులే. డాక్టర్ కూడా ఆయన చాలామంది త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వెంపటాపు సత్యం గారు, వెంపటాపు భారతి, వెంపటాపు తామాట గణపతి, చిన్న కురవాడండి. ఇలా ఎంతోమంది త్యాగం చేసిన ఆంధ్రుల యొక్క గౌరవాన్ని మళ్ళీ కాపాడాల్సినటువంటి అవసరం. తుపాకీ ఎక్క లేకుండా ఇవాళ బ్యాలెట్తో ఏదైతే ఉన్నదో ఒక తిరుగుబాటు తత్వంతో కనుక మనం అక్కడ కనుక ఆంధ్రప్రదేశ్ యువకులు కానీ ఇవాళ ముందుకు వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ఒకనాడు ఎవరైతే టంగుటూరు ప్రకాశం గారు సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా, అప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, తమిళనాడు, మహారాష్ట్ర, మన అంటే సంయుక్త రాష్ట్రాల కింద ఉన్నాం మనం, ఉమ్మడి రాష్ట్రాల కింద. అందులో బాగా అక్కడ ఉన్నటువంటి మనకి చెన్నై రాజధాని, అప్పుడు చెన్నపట్నం అనేవారు. అప్పుడు రాజధాని ఉన్నప్పుడు ఆయన సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా గొప్ప పోరాట యోధుడైనటువంటి టంగుటూరు ప్రకాశం గారు తన యొక్క చొక్కాన్ని చింపుకుని ముందులన్నీ కాల్చి తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరినీ కాల్చమని చెప్పినటువంటి పిలుపు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుందండి. అలాంటి పరిస్థితి ఉందంటారు ఇప్పుడు అంత ఇవాళ కావాలండి. అటువంటి పిలిపించేటువంటి నాయకుడు కావాలి. అటువంటి పిలిపించే నాయకుల్లో యువక నాయకులు కావాలి. పవన్ కళ్యాణ్ అన్నట్టు వాళ్ళు ముందుకు వచ్చారు. ఎంతో గొప్ప విరోచితంగా పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అటువంటి విరోచితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ కావాలండి. అలాగా ఏం చేతంటే, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి గడ్డు పరిస్థితిని చూస్తుంటే, ఎందుకంటే చాలా దుర్భరమైనటువంటి విచారకరమైనటువంటి మనం మాట్లాడగలిగినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ప్రపంచంలో. రాజధాని రాష్ట్రం ప్రపంచం లేదని ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా రాజధాని పేరే లేకుండా చేసినటువంటి వ్యక్తి అక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళలు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటాలను కూడా అడ్డుకుని వాళ్ళని జైల్లోకి పంపించి ఈ అరాచకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డయ్యర్ కన్నా, డయ్యర్ ఎవరైతే ఉన్నాడో, మోసీ డయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆ డయ్యర్ కన్నా అంటే పోలీస్ వ్యవస్థలో చిన్నాభరణం చేసినటువంటి వ్యక్తులు, అటువంటి డయ్యర్లు ప్రతి పోలీస్ స్టేషన్లోని వాళ్ళు తయారయ్యారు. అంచేతను
ఇటువంటి శక్తులన్నిటిగా వ్యతిరేకంగా ఒకనాడు మేమంతా ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్యనాయుడు గారి మేమంతా జయాంధ్ర మూమెంట్లో పార్టిసిపేట్ చేసాం. తుపాకీలకు ఎదురే వెళ్ళామండి. పెదవాళ్ళు కాల్పు జరిగితే ఆ రోజు దుర్గాప్రసాద్ గారిని ఇలా తెనాల్లో కాల్పు జరిగితే 100 మంది జయాంధ్ర మూమెంట్ కోసం చనిపోయటం జరిగిందండి. అప్పుడు వెంకయ్యనాయుడు గారు జయాంధ్ర ఏదైతే ఉందో స్టూడెంట్ మూవ్మెంట్ దానికి యాక్షన్ కమిటీకి తెన్నేటి విశ్వనాథ్ గారు ఉన్నటువంటి నాయకత్వంలో వెంకయ్యనాయుడు గారు ఆయన కన్వీనర్గా ఉంటుందండి. ఇది నీ జిల్లాకి జాయింట్ కన్వీనర్గా ఉంటుందండి. ఇది అలాగే అగస్టిన్ గారు, అలాగే ప్రసాద్, ఇంత చాలామంది జయాంధ్ర అదే. ఎందుకంటే మేము ఒక ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, ఒక గొప్ప రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు అండి. మేము కాల్పులు కూడా భయపడలేదు. ఆ రోజు ఎన్నోసార్లు కాల్పులు జరిగినాయి. అయినా సరే ముందుకెళ్ళినటువంటి పోరాటం చేసినట్టు ఆయన్ని వెంకటనాయుడు గారిని మమ్మల్ని అందరూ మేసా కింద అరెస్ట్ చేశారు. ఆయన వైజాగ్ జైల్లో పెట్టారు. నేనేమో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాం. అంచేతను జైలు అంటే ఏంటో తెలిసినటువంటి ఎన్నో ఉద్యమాల్లో ఆయన మేము కలిసి, అప్పుడు నేను విద్యార్థి పరిషత్తులో ఉన్నాం మేమందరూ కూడా. నేను సెక్రటరీగా ఉంటే ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. పిరాట్ వెంకటేశ్వర గారు చైర్మన్గా ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇలా మేము పనిచేసిన వాళ్ళందరూ ఈవేళ బతికే ఉన్నాం. వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతి చేశారు కాబట్టి కొన్ని కండిషన్స్లో మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆయన తెలుగు భాషా ఉద్యమంలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఒకప్పుడు మంచి పోరాటం చేసి రాష్ట్రం కోసం, తెలుగు వాళ్ళందరి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈవేళ మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతో